ఈరోజు డెల్టా హెల్త్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్న కేర్ సెంటర్కు రావడం జరిగింది. నా పేరు బద్రీనాథ్. ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉండి ఇటీవల రిటైర్డ్ అయ్యాను. చదువుకి ఆరంభం ఎల్కేజీ, యవ్వనానికి ప్రారంభం కాలేజీ, సమరానికి ఆరంభం మ్యారేజీ, కష్టాలకి ప్రారంభం ఓల్డేజీ అనే నానుడి ఉంది. కష్టాలకి ఇంకా ఏ ప్రాబ్లం లేదండి. మా డెల్టా హెల్త్ హబ్తో మీరు టైఅప్ అయితే మీ యొక్క శేష జీవితం సీనియర్ సిటిజన్స్కు మొత్తం వాళ్ళే చూసుకొని పీకా పేరెంట్స్ ఇండియా చిల్డ్రన్ అబ్రాడ్ అంటే భారతదేశంలో ఇప్పుడు నివసిస్తూ ఉన్న సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధులకు పిల్లలు దగ్గర లేకుండా మా డెల్టా హెల్త్ హబ్ ద్వారా వారికి సేవలు అందిస్తామని చెప్పి డాక్టర్ అర్చన గారు, డాక్టర్ భారతి గారు చెబుతూ ఉండగా చూసేందుకు వచ్చాను. చాలా సంతోషం అండి. ఇప్పటి ఉన్న ఈ కాలమాన పరిస్థితులలో మనకు ఈ మాదిరి సర్వీసెస్ అంటే సేవలు అందజేసేది చాలా గొప్ప సంగతి. యూఫెర్వాస్ అంటే యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కోర్వా కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, పీకా పేరెంట్స్ ఇండియా చిల్డ్రన్ అబ్రాడ్, తేనా తెల్హపూర్ నైబర్హుడ్ అసోసియేషన్, ఈ అన్ని సంస్థల ద్వారా కూడా సీనియర్ సిటిజన్స్ ఎవరున్నారో భారతదేశం మొత్తం మనం వీటిని ప్రచారం చేసి ఇది దినదిన ప్రవృత్తిగా మాని ఒక్క హైదరాబాదులోనే కాదు ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాల్లో కూడా ఈ డెల్టా హెల్త్ హబ్ యొక్క సర్వీసెస్ అందరూ ఉపయోగించుకుంటారని నేను మీకు విన్నవిస్తూ కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. Hi, I am Dr. M. Kranti Kumar, MPT Neuro, PhD, Head of the Department in Delta Health Hub. Hi, I am Dr. Bharati, Vice President Operations, Delta Health Hub. Delta Health Hub, South Indiaలోని ఫస్ట్ ఎల్డర్లీ కేర్ రీహాబిలిటేషన్ సెంటర్ అండి. అంటే మనకి చాలా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నా కూడా దీన్ని ఫస్ట్ రీహాబిలిటేషన్ సెంటర్ అని ఎందుకన్నా అంటే ఇందులో రౌండ్ ద క్లాక్ డాక్టర్ ఫెసిలిటీస్ అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు ఐసీయూ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నాము. అండ్ అదర్ దాన్ నార్మల్ అలోపతిక్ మెడిసిన్స్తో పాటుగా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి, యోగా అండ్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో కంప్లీట్ రీహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ఎల్డర్లీ పీపుల్. మన దగ్గర ఎల్డర్లీ కేర్తో పాటు న్యూరో రీహాబిలిటేషన్, మస్కులోస్కెలిటల్ రీహాబిలిటేషన్, స్పోర్ట్స్ రీహాబిలిటేషన్, గైనిక్ రీహాబిలిటేషన్, పీడియాట్రిక్ రీహాబిలిటేషన్ ఇలాంటి సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. న్యూరో రీహాబిలిటేషన్లో ఎక్స్క్లూజివ్లీ ఇన్పేషెంట్ సర్వీసెస్ ప్లస్ డే కేర్ ప్లస్ ఓపీడీ ఈ సర్వీసెస్ అన్నీ మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్ కోసం స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎక్విప్మెంట్స్ ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మా ప్రత్యేకత అందరూ స్పెషలైజ్డ్ డాక్టర్స్, హైలీ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫిజియోథెరపిస్ట్. అలాంగ్ విత్ ఫిజియోథెరపిస్ట్ వీఆర్ ఆఫరింగ్ ఆక్యుపేషనల్ థెరపీ సర్వీసెస్, స్పీచ్ థెరపీ సర్వీసెస్, డైట్ ఎక్స్క్లూజివ్లీ బై క్లినికల్ న్యూట్రిషన్ అండ్ సైకలాజికల్ ఎవాల్యుయేషన్, ఆయుర్వేదిక్ కన్సల్టేషన్స్. దీంతోపాటు ఎల్డర్ కేర్ వాళ్ళకి మేము రీక్రియేషనల్ లాగా జుంబా ట్రైనింగ్, యోగాలో కూడా ఎక్స్క్లూజివ్లీ జీరియాట్రిక్ పాపులేషన్ కోసం స్పెషల్లీ డిజైన్డ్ యోగా ప్రోగ్రామ్ ఇస్తున్నాము, సౌండ్ హీల్ థెరపీ ఇలాంటి చాలా సర్వీసెస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము. దీంతోపాటు డీఅడిక్షన్ సర్వీసెస్ కూడా ఇస్తున్నామండి. అండ్ ఈ సర్వీసెస్ అన్నీ మీకు బేసిక్ ప్యాకేజెస్లోనే ఉంటున్నాయి. దీనికోసం మేమేమి ఎక్స్ట్రా ఛార్జ్ చేయట్లేదు. సో ప్లీజ్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. Thank you. Hi, I'm Dr. Kirtika, MPT Ortho, Senior Physiotherapist in Delta Health Hub. Today I'm going to show you few of our advanced techniques. This is the finger stretch training, and this is the hand side pinch training, hand pinch training, forearm rotation training, hand pinch training, thumb opposition training, hand lift training, horizontal stretch training, finger flex training, wrist ulnar deviation training, forearm rotation training, grip rotation training.
All these are required for the patients for fine and the gross motor activities. Next we have this. This is active and passive trainer. Bedside చేపించవచ్చు ఇది మనం పేషెంట్కి. దీంట్లో మనకి మోడ్స్ ఉంటాయి, ఒకటి యాక్టివ్, ఒకటి ప్యాసివ్ అండ్ మోటరైజ్. ఇక్కడ ఏంటి అనేది పేషెంట్ కరెక్ట్గా చేస్తున్నాడా లేదా అనేది మానిటర్ చేయొచ్చు. Good morning, I'm Dr. Chandrika, MPT Neuro from Delta Health Hub. ఇది మోటరైజ్డ్ అన్వేయింగ్ మిషన్. దీంట్లో మనం పేషెంట్స్ ఎవరైతే నిల్చోలేరో నడవలేరో వాళ్ళని ట్రై చేసి వాళ్ళకి గేట్ ట్రైనింగ్ చేపిస్తాము. దీంట్లో అప్ టు 200 kgs వెయిట్ వరకు వీ కెన్ టేక్ ద పేషెంట్. అండ్ ఇలా మనం మోటరైజ్డ్ ట్రై చేశాక మోటరైజ్డ్ ఇలా వాక్ చేపిస్తాము. వెయిట్ బేరింగ్ యాక్టివిటీస్ చేయించడానికి యూస్ చేస్తాము. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇన్ దిస్ రీహాబ్. దిస్ ఈస్ ద బోబో మిషన్ వేర్ వీ కెన్ యూస్ ఫర్ checking the goniometer, like range of motion of all the shoulder, elbow, wrist range of motion, and lower limb also, like hip joint and knee joint range of motion for strength training, and by using the visual feedback. So first here we have to start set the goniometer by tying this bobo device to the wrist, and we have to set the range. So first we have to set the range. We have to start and set the degrees. Ask the patient to change, move the hand and set the degrees and start the treatment. So after setting all the exercise settings, we have to start the treatment. Like ask the patient to do the repetitions. For one repetitions, it will be like how many for each repetition the sound will be coming like for enter time. So ask the patient to do the range. And this is the bobo balance. We have here we are checking the balance of the patient, like static balance and dynamic balance. So first we have to set the equipment, like here the modes are there: easy, medium and hard. First we have to check the how the patient can balance on the board. So we first here it will be like from the beginning to like first if the patient has to balance in that circle by keeping both the feet on the. You are awesome. This is for balance and strengthening training. You can have a glance. These are the resisted bands. Each color represents the amount of resistance required according to the patient. Here we can design the exercises according to the patient's condition. This is the Pilates ring, and we have the Thera tubes, dumbbells, kettlebells, and we also have our physio balls. This is the tilt table. The patients who cannot stand, వాళ్ళని మనం ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి we have to tie here. These are the straps for the. This is the for trunk and this is for the limbs. We have to tie the straps to the patient, and we have to increase this tilt table slowly by checking the range of motion. Here the degrees will be there. So we have to keep checking the BP of the patient, because the here while tying the patient here the orthostatic hypotension will be changed. So once we have to keep checking the vitals of the patient, and we have to increase the tilt of the patient. Like it will be starting from 0 degrees to up to 90 degrees. We can increase the range. This is the goniometer. So it is the degree starting from 0 to 90 degrees. We have to increase the range, but keep checking the vitals. So slowly we have to decrease the range while by checking the vitals. We have to keep reducing the height of the tilt table also. And this is the standing frame. We have to make the patient stand here and do the activities of this. Is the dynamic hand for upper limb. The patients who are not having the upper limb activity, we can, with the help of this dynamic hand, they can do this activities of the upper limb. Hi, myself Nitin, clinical nutritionist at Delta Health Hub. So here at Delta Health Hub, our major area of expertise is geriatric population. సో ఇక్కడ డెల్టా హెల్త్ హబ్లో ఓల్డ్ ఏజ్లో వచ్చే సమస్యలు, ఎస్పెషల్లీ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, వెయిట్ లాస్ కానీ, ఇలాంటి సమస్యలన్నిటికీ డయట్ ప్లాన్స్ అనేది ఐ విల్ బీ క్యూరేటింగ్ ఇట్ పర్సనల్లీ. ఎలాంటి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కానీ, మినరల్ డెఫిషియన్సీస్ కానీ, లేకపోతే ఏదైనా వైటమిన్ డెఫిషియన్సీస్ కానీ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి ఫుడ్స్ తినడం వల్ల వాళ్ళ రికవరీ త్వరగా ఉంటుంది, లేదా సర్జరీస్ అయ్యాక తొందరగా రికవరీ ఎలా అవ్వాలి, డయాబెటీస్ ఉంటే షుగర్ లెవెల్స్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి, హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే కొలెస్ట్రాల్ ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలి, దాని రిలేటెడ్ కౌన్సిలింగ్ కానీ, డయట్ ప్లాన్స్ కానీ, ఇవన్నీ మేము సర్వీసెస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాము. సో బేసికలీ డయట్ అనేది
కష్టంగా ఉంటుంది ఫాలో చేయడానికి అని అనుకునే ప్రతి ఒక్కరికి ఒకసారి డయట్ ప్లాన్స్ అనేది సింపుల్గా ఎలా ఉంటుందో మా డెల్టా హెల్త్ హబ్లో వీ విల్ ప్రొవైడ్ దీస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ అనమాట. I'm Niharika. I'm clinical psychologist at Delta Health Hub. Our major area of expertise is elderly population. So elderly population లో ఉండే మెంటల్ ఇల్నెసెస్ కానీ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కానీ మేము ఇక్కడ హ్యాండిల్ చేస్తామండి. మీ ఇంట్లో మీ పెద్దవాళ్ళు కానీ మీ అమ్మలు అమ్మమ్మలు యువర్ పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఈవెన్ యువర్ సెల్ఫ్ మీలో మీకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లు అండ్ ఎస్పెషల్లీ ఇన్ ఎల్డర్లీ పీపుల్ నిద్ర లేకపోవడం, లేకపోతే పూర్తిగా 8 hours లేదా 7 hours కూడా పడుకోలేకపోవడం, ఎప్పుడూ లో మూడ్లో ఉండడం, లేదా సూసైడల్ థాట్స్ కానీ నెగిటివ్ థాట్స్ కానీ ఎక్కువగా ఉండడం, ఫుడ్ తీసుకోలేకపోవడం అండ్ హైజీన్ మెయింటైన్ చేసుకోలేకపోవడం. అండ్ ఇప్పట్లో అయితే చాలా ఎల్డర్లీ పాపులేషన్లో చాలామందికి సబ్స్టెన్స్ అబ్యూస్ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి అండ్ గ్యాడ్జెట్ అడిక్షన్ కానీ. సో ఈ సిమ్టమ్స్ మెంటల్ హెల్త్ కానీ ఫిజికల్ హెల్త్ కానీ బాదర్ చేస్తున్నాయి అని మీకు అనిపిస్తే యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ అండ్ మీకు పర్సనల్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ప్లాన్ కానీ ఇంటర్వెన్షన్స్ కానీ మేము ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ.